మనం ట్రిగ్నోమెట్రీ చాప్టర్ చెప్పుకుందామా ఈ వీడియోలో. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. 10th ఇంటర్ ఎంసెట్ లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్స్ సైడ్స్ తో మెజర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ట్రిగ్నోమెట్రీ ఎక్కడ యూజ్ చేస్తామంటే హైట్స్, స్లోప్స్, సబ్మెరీన్స్, ఏరోప్లేన్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు అప్పుడు యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేస్తూ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇది ట్రిగ్నోమెట్రీ మీనింగ్ మనకి గ్రీక్ వర్డ్ నుంచి వచ్చిందమ్మా. దీని మీనింగ్ చూద్దాం. ట్రై అంటే 3 మా, గోనియా అంటే యాంగిల్ అమ్మా, మెట్రీ అంటే మెజర్మెంట్ అమ్మా. ఇప్పుడు మనం నేమ్స్ ఇద్దామా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో నేమ్స్. నేమింగ్ ద sides in a right angle triangle ma. నేమ్స్ ఎలా ఇస్తామో చూద్దాం. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. బి దగ్గర 90 degrees మా. తీటా సి దగ్గర ఉంటే తీటాకి ఆపోజిట్ లో ఉండేది ఆపోజిట్ సైడ్. నైంటీ డిగ్రీస్ కి ఆపోజిట్ లో ఉండేది హైపోటెన్యూస్. తీటాకి సేమ్ సైడ్ ఉండేదమ్మా అడ్జసెంట్ సైడ్. మనకి ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్స్ చాలా ఇంపార్టెంట్ కదా, అవి వస్తేనే మనకి ఇంగ్లీష్ వస్తుంది కదా. సేమ్ ఇక్కడ మనకి 6 రేషియోస్ ఉన్నాయి. ఆ రేషియోస్ వస్తేనే మనకి ఈ చాప్టర్ సమ్స్ చేయగలుగుతాం అనమాట. చూద్దామా. సైన్ థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటేనియస్. వాటికి రేషియోస్ అనమాట. మనం బై అంటే ఆపోజిట్ సైడ్ కి హైపోటేనియస్ కి రేషియో చూస్తాం అనమాట. ఆపోజిట్ సైడ్ ఏంటి ఇక్కడ ఏబి, హైపోటీనియస్ ఏసి. కాస్ థీటా, కాస్ థీటా అడ్జసెంట్ సైడ్ బై హైపోటీనియస్. అడ్జసెంట్ సైడ్ ఏంటి మనకి బీసీ, హైపోటీనియస్ ఏసీ. tan theta ma, tan theta equals to opposite side by adjacent side. That equals to opposite side ఏంటి మనకి AB, adjacent side BC. tan theta ని మనము సైన్ థీటా బై కాస్ థీటా కూడా తీసుకోవచ్చు. చూద్దాం. సైన్ థీటా అంటే ఏంటి ఏబి బై ఏసి డివైడెడ్ బై కాస్ థీటా. కాస్ థీటా అంటే బీసీ బై ఏసి. ఏబి బై ఏసి ఫస్ట్ పార్ట్ అలానే రాయాలి, సెకండ్ పార్ట్ రెసిప్రోకల్ చేయాలన్నమాట. డివిజన్ సింబల్ ఇంటూ అయ్యేటప్పుడు ఏసీ బై బీసీ. ఏసీ ఏసీ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏబి బై బీసీ. ఇదిగోండి ఇక్కడ కూడా ఏబి బై బీసీ, ఇది కూడా ఏబి బై బీసీ. నెక్స్ట్ ఏమా కోసిక్ థీటా. ఈ కోసిక్ థీటా సైన్ ఆపోజిట్ అమ్మా, అంటే 1 బై సైన్ థీటా. సీకెంట్ థీటా 1 బై కాస్ థీటా. కాట్ థీటా 1 బై టాన్ థీటా. వీటిని ఆపోజిట్ ఎందుకన్నానంటే సైన్ థీటా ఇంటూ 1 బై సైన్ థీటా ఏమైంది 1. 1 బై సైన్ అంటే కోసిక్ అమ్మా. సైన్ థీటా ఇంటూ కోసిక్ థీటా రాద్దాం. ఫైండ్ అవుట్ చేద్దాం ఎంత అయితే. సైన్ థీటా కోసిక్ థీటా అంటే
1/sin θ. ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ చెప్తున్నాను అంతే. sin θ క్యాన్సిల్ అయ్యి 1 అనమాట. అన్నీ అంతే మా. cos θ secant θ వాల్యూ 1, tan θ ఇంటూ cot θ వాల్యూ 1. ఇవి ఆపోజిట్ అనేవి అందుకే. ఇప్పుడు వీటి వాల్యూస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా ఉంటాయో చూద్దాం. cosec θ 1/sin θ కదా, sin θ వాల్యూ ఆపోజిట్ సైడ్ బై హైపోటేనియస్. ఇప్పుడు రివర్స్ అవుతుందమ్మా. హైపోటేనియస్ బై ఆపోజిట్ సైడ్ దట్ ఈక్వల్స్ టు ఏసీ బై ఏబి. సెకండ్ θ ఇది దేనికి ఆపోజిట్? కాస్ అంటే 1/cos θ దట్ ఈక్వల్స్ టు హైపోటేనియస్ బై అడ్జసెంట్. హైపోటేనియస్ ఏసీ, అడ్జసెంట్ బీసీ. cot θ మా 1/tan θ. adjacent side by opposite side BC by AB. ఈ టాపిక్ రిలేటెడ్ సమ్ చూద్దామా. ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఫస్ట్ సమ్ చూద్దామా. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC 8 cm, 15 cm, 17 cm are the lengths of AB, BC and CA respectively. Then find out sin A, cos A and tan A. AB 8 cm given data రాస్తున్నామా. AB equals to 8 cm, BC equals to 15 cm, CA equals to 17 cm. Then find out sin A, cos A and tan A. Sin A, cos A and tan A. సొల్యూషన్ చూద్దామా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం. ABC రైట్ యాంగిల్ ఎట్ బి. మనకు తీటా ఏ అడుగుతున్నారు కదా, సో ఏ దగ్గర తీటా తీసుకుందాం. సైన్ తీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ మా. మనకు సైన్ ఏ కావాలి కదా, సైన్ ఏ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సరే తీటాకు ఆపోజిట్ లో ఏముంది? బీసీ ఉందమ్మా. బీసీ వాల్యూ ఎంత అన్నారు? 15 సెంటీమీటర్స్. ఏబి ఎంత? 8 సెంటీమీటర్స్. ఏసీ ఎంత? 17 సెంటీమీటర్స్. ఫస్ట్ నేమ్స్ రాసుకున్నాక వాల్యూస్ నోట్ చేసుకున్నాక సమ్లోకి వెళ్తే ఈజీ ఉంది మా. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ మా. సైన్ ఏ ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ. హైపోటెన్యూస్ ఏసీ. బీసీ వాల్యూ ఎంత? 15 అమ్మా. ఏసీ ఎంత? 17. 15/17 అనమాట మనకి సైన్ ఏ వాల్యూ. నెక్స్ట్ కాసియా చూద్దాం. కాసియా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటేనియస్. అడ్జసెంట్ సైడ్ మనకి ఏబి, హైపోటేనియస్ ఏసీ. 8/17 కాసియా ఈక్వల్స్ టు tan A ఫైండ్ అవుట్ చేద్దాం. tan A ఫైండ్ అవుట్ చేద్దాం. tan A అంటే ఏం చెప్పుకున్నాం? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా. సో ఆపోజిట్ సైడ్ ఏంటి ఇప్పుడు మనకి? బీసీ. అడ్జసెంట్ సైడ్ ఏబి. బీసీ వాల్యూ 15, ఏబి వాల్యూ 8. 15/8 మన ఆన్సర్ మా. సెకండ్ సమ్ చూద్దామా. The sides of a right angle triangle PQR ma. Right angle triangle PQR. PQ 7 centimeters. PR 25 centimeters. Angle Q 90 degrees respectively. Then find out tan P minus tan R. Right angle triangle. First information note చేసుకుందామా. PQ equals to 7 centimeters. PR equals to 25 centimeters. యాంగిల్ Q ఈక్వల్స్ టు 90 degrees. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? tan P మైనస్ tan R. ఓకే, డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. మన క్వశ్చన్ ఏమేమి ఇచ్చారు మా? PQ ఈక్వల్ టు 7 centimeters, PR 25 centimeters, యాంగిల్ Q 90 degrees ఉన్నారు. tan P మైనస్ tan R ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందామా.
PQR రైట్ యాంగిల్ ఎట్ 90 degrees మా. మనకి tan P కావాలి కదా, P దగ్గర తీటా తీసుకుందాం tan P అన్నప్పుడు. ఫస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా. PQ వాల్యూ ఎంత 7 సెంటీమీటర్స్, PR వాల్యూ 25 సెంటీమీటర్స్. మనం ఇప్పుడు QR ఫైండ్ అవుట్ చేయాలరా. మనకు ఫార్ములా ఉంది మా, అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్ మా ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ మా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అడ్జసెంట్ సైడ్ ఏంటి, PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్ ఈక్వల్స్ టు PR స్క్వేర్ మా. మనకు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఫార్ములాలో. PQ వాల్యూ 7 స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్ ఈక్వల్స్ టు PR 25 స్క్వేర్ మా. QR స్క్వేర్ ఇక్కడే ఉంచుకుందాము. 25 స్క్వేర్ ఎంత 625, 7 స్క్వేర్ 49, QR స్క్వేర్ కదా. సో QR స్క్వేర్ దానికి స్క్వేర్ పోతే దీనికి రూట్ వస్తుందా, 625 మైనస్ 49. సబ్ట్రాక్షన్ చేస్తే 576, స్క్వేర్ రూట్ ఆఫ్ 576 మా 24. అంటే మన QR వాల్యూ 24 సెంటీమీటర్స్ మా. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, tan P మైనస్ tan R. tan P మైనస్ tan R దట్ ఈక్వల్స్ టు, tan P అంటే P కి ఆపోజిట్స్ ఒకసారి చూడండి. tan P మా ఆపోజిట్ వాల్యూ ఎంత 24 సెంటీమీటర్స్, అడ్జసెంట్ 7. సో నేను 24/7 రాసిన. మళ్ళీ tan R చూడండి, అంటే ఇప్పుడు తీటా ఇక్కడ R దగ్గర చూస్తే ఆపోజిట్ 7 సెంటీమీటర్స్, అడ్జసెంట్ 24 అవుతుంది. 7/24. 7 కి 24 కి ఎల్సిఎం చేస్తేమా రెండు కోప్రైమ్ నెంబర్స్. సో 7 24s ఆర్ 168. 7 into 24 మా. ఈ 24 into 24 576 మైనస్ 24 7 సార్ మా, 7 7 సార్ 49. 576 మైనస్ 49 ఈక్వల్ టు 527/168. ఇదేమా మన ఆన్సర్. థర్డ్ సమ్ చూద్దాం. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC with right angle at B, in which A is equal to 24 units, B equals to 25 units, and the angle BAC equals to theta. Then find cos theta and tan theta. Third sum. ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, A equals to 24 units, B equals to 25 units, యాంగిల్ ఎక్కడ తీసుకున్నారు, ఏ దగ్గర అనమాట. యాంగిల్ BAC ఈక్వల్స్ టు తీటా అన్నారు కదా, సెంటర్లో ఏది ఉంది అది తీటా మనకి. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కాస్ తీటా అండ్ టాన్ తీటా ఫైండ్ అవుట్ చేయాలి. ట్రయాంగిల్ డ్రా చేద్దామా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి. ABC B దగ్గర 90 degrees పెట్టుకుందామా. తీటా ఎట్ ఏ కదా, ఏ దగ్గర తీటా పెట్టుకుందాం. యాంగిల్ ఏకి ఆపోజిట్ లో ఉండే సైడ్ BC మా, దీన్ని ఏ అంటాము, స్మాల్ ఏతో చూపిస్తామా. యాంగిల్ బికి ఆపోజిట్ లో ఉండేది AC లైన్ అమ్మా, దీన్ని స్మాల్ బీతో చూపిస్తామా. యాంగిల్ సికి ఆపోజిట్ లో ఉండేది AB లైన్ అమ్మా, దీన్ని స్మాల్ సితో చూపిస్తామా. ఓకే, మనకి ఏమేమి ఇచ్చారు ఇప్పుడు వాల్యూస్. A ఈక్వల్స్ టు 24 అంటే BC వాల్యూ 24 సెంటీమీటర్స్ ఇచ్చారు. B ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ అంటే AC ఇచ్చారనమాట 25 సెంటీమీటర్స్. సెంటీమీటర్స్ యూనిట్స్ అన్నారు, సెంటీమీటర్స్ రాస్తున్నాను. నెక్స్ట్ AB మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏబీని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, పైథాగరస్ థీరం చెప్పుకున్నాం కదా. AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈక్వల్స్ టు AC స్క్వేర్ మా. AB స్క్వేర్ మనకు తెలియదు కదా, దీన్ని ఇక్కడే ఉంచుకుందాం. BC స్క్వేర్ని అటు పంపిద్దాం. AC స్క్వేర్ మైనస్ BC స్క్వేర్ మా. AC స్క్వేర్ వాల్యూ ఎంత 25.
సో 25 స్క్వేర్. బీసీ వాల్యూ 24. సో బీసీ స్క్వేర్ వాల్యూ 25. 4 స్క్వేర్. 25 స్క్వేర్ 625. 24 స్క్వేర్ 576 అమ్మా. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఇది 49 అమ్మా. ఇది ఏబీ స్క్వేర్ అమ్మా. మనకి ఏబీ కావాలి. ఏబీ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 49. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే 7 అమ్మా. ఇది ఎందుకు వచ్చిందో చెప్పనా? 49 అంటే 7 స్క్వేర్ అమ్మా. ఈ 7 స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకు 7 వస్తుంది అనమాట. ఏబీ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్. అడ్జసెంట్ సైడ్ 7, హైపోటెనియస్ 25 సెంటీమీటర్స్ మా. tan theta ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. దీనికి ఆపోజిట్ సైడ్ 24 సెంటీమీటర్స్, అడ్జసెంట్ సైడ్ 7 సెంటీమీటర్స్. కాస్ థీటాని ఫైండ్ చేయమన్నారు, చేసాము. tan theta కూడా ఫైండ్ అవుట్ చేసామా, కంప్లీట్ ఏం చేసాం. ఫోర్త్ సమ్ చూద్దామా. ఇఫ్ కాస్ ఏ ఈక్వల్స్ టు 12/13 దెన్ ఫైండ్ సైన్ ఏ అండ్ tan ఏ. మనకి క్వశ్చన్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? cos A equals to 12/13. Then find sin A and tan A. డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. తీటా ఎక్కడ చెప్పారు ఇప్పుడు? ఏ దగ్గరమా. cos A అంటే ఏంటి? adjacent side by hypotenuse. మనకి adjacent side AB, hypotenuse 13 అమ్మా. మనం BC ఫైండ్ అవుట్ చేద్దాం. AC స్క్వేర్ ఈక్వల్స్ టు BC స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్. AC స్క్వేర్ 13 అమ్మా. AC 13 స్క్వేర్. BC స్క్వేర్ మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. AB స్క్వేర్ 12 స్క్వేర్ మా. సో 13 స్క్వేర్ 169, 12 స్క్వేర్ 144. దట్ ఈక్వల్స్ టు BC స్క్వేర్. సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 25 వస్తుందిరా. BC స్క్వేర్ ఈక్వల్స్ టు 25. BC ఈక్వల్స్ టు 5 రాయొచ్చు కదా. సో 5. నెక్స్ట్ మనం సైన్ థీటా ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ ఏ దగ్గర కదా థీటా. సో సైన్ ఏ BC బై AC. BC వాల్యూ మనకి 5 వచ్చింది. ఇప్పుడు 5/AC వాల్యూ 13. 5/13. మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? tan A. tan A ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఏంటి ఇప్పుడు? BC బై AB. 5/12 అమ్మా. ఓకే, మనకు సైన్ ఏ tan A అడిగారు, కంప్లీట్ అయిపోయినరా. ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దామా. ఇఫ్ 3 tan A ఈక్వల్స్ టు 4 దెన్ ఫైండ్ సైన్ ఏ అండ్ కాస్ ఏ. మనం ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుందాం. 3 tan A ఈక్వల్స్ టు 4 దెన్ ఫైండ్ సైన్ ఏ అండ్ కాస్ ఏ. సొల్యూషన్ చూద్దామా. 3 tan A ఈక్వల్స్ టు 4 అన్నారు కదా. అంటే tan A ఈజ్ ఈక్వల్ టు 4/3. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేద్దామా. ABC. తీటా ఎట్ ఏ దిగుతామా. tan A అన్నారు కదా, అందుకని తీటా ఏ దగ్గర తీసుకోవాలి. మనకు 4/3 ఇచ్చారు కదా. అంటే 4 ఆపోజిట్ సైడ్, 3 అడ్జసెంట్ సైడ్ మా. మనం హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు. AC స్క్వేర్ ఈక్వల్స్ టు BC స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్. BC స్క్వేర్ అంటే ఎంత? 4 స్క్వేర్. BC 4 కదా, AB 3 మా. 3B స్క్వేర్ రా. 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9 మా. 25 రా. 16 ప్లస్ 9 25 మా. AC స్క్వేర్ ఈక్వల్స్ టు 25. AC ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25. దట్ ఈక్వల్స్ టు 5 అమ్మా. AC వాల్యూ 5 వచ్చింది మా.
మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు? AC ఈక్వల్స్ టు √25. AC వాల్యూ 5 కదా. sin A ఫైండ్ అవుట్ చేద్దాం. sin A ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటేనియస్. ఆపోజిట్ సైడ్ ఏముంది? BC. హైపోటేనియస్ AC. BC వాల్యూ 4, హైపోటేనియస్ 5 4/5. cos A. cos A ఫైండ్ అవుట్ చేద్దామా? cos A అంటే adjacent side బై హైపోటేనియస్. adjacent side ఇక్కడ AB బై AC. హైపోటేనియస్ AC మా. AB వాల్యూ 3 అండ్ AC వాల్యూ 5. ఓకే, ఈ 2 ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ అవుట్ చేసామా. నెక్స్ట్ 6th సమ్ చూద్దామా. ఇన్ ట్రయాంగిల్ ABC అండ్ XYZ, if angle A and angle X are acute angles such that cos A equals to cos X, then show that angle A equals to angle X. ABC అండ్ ట్రయాంగిల్ XYZ ఉన్నాయమ్మా, 2 ట్రయాంగిల్స్ రా. అందులో యాంగిల్ X అండ్ యాంగిల్ A ఆర్ యాక్యూట్ యాంగిల్స్ మా. cos X A is equal to cos X ఇచ్చారు మా. గివెన్ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుందాం. 6th వన్ అమ్మా. యాంగిల్ X, యాంగిల్ A and R, these 2 are acute angles ma. నెక్స్ట్ cos A ఈక్వల్స్ టు cos X అన్నారు. మనం ఏం ప్రూవ్ చేయాలంటే యాంగిల్ A ఈక్వల్స్ టు యాంగిల్ X అని ప్రూవ్ చేయాలమ్మా. 2 ట్రయాంగిల్స్ డ్రా చేసుకుందామా. ఈ ట్రయాంగిల్ నేమ్స్ ABC అని ఇద్దామా. దీనికి X, Y, Z అమ్మా. మళ్ళీ ఏమిచ్చారు వాళ్ళు? యాంగిల్ A అండ్ X ఇచ్చారమ్మా. ఈ 2 యాక్యూట్ యాంగిల్స్ అని చెప్పారా. నెక్స్ట్ cos A ఈక్వల్స్ టు cos X అన్నారమ్మా. cos A అంటే ఈ ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాము. cos X అన్నప్పుడు సెకండ్ వన్. cos A అన్నప్పుడు ఇక్కడ ఏం వచ్చింది మనకి? AB. ఫస్ట్ cos A ఈక్వల్స్ టు cos X రా. మనకి 2 ట్రయాంగిల్స్ మా. ABC అండ్ XYZ తీసుకుంటున్నామా. యాంగిల్ A అండ్ యాంగిల్ X ఆర్ ద యాక్యూట్ యాంగిల్స్ అన్నారు. నెక్స్ట్ cos A ఈక్వల్స్ టు cos X మా. cos A అంటే ఏంటి? adjacent side బై హైపోటేనియస్. AB బై AC. cos X అంటే XY బై హైపోటేనియస్. హైపోటెన్యూస్ XZ మా. ఈక్వల్స్ టు కాన్స్టెంట్ K అనుకుంటున్నాను రా. నెక్స్ట్ మనకి ఈ 2 సైడ్స్ ఈక్వల్ అని తెలిసినదా. ఈ 2 అండ్ AB ఈక్వల్స్ టు XY అండ్ AC ఈక్వల్స్ టు YZ అని తెలిసినరా. మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు? BC అండ్ YZ కూడా ఈక్వల్ అని చూపించాలి రా. సో BCని ఎట్లా రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ AC స్క్వేర్ మైనస్ AB స్క్వేర్ అని రాయొచ్చు కదా. సేమ్ ప్రాసెస్ లో ఇంకా YZ ని తీసుకుందాం రా. YZ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్ మా. BC ఈక్వల్స్ టు AC స్క్వేర్ ని అలానే తీసుకుంటున్నాను మా. AB బదులు మనం ఇక్కడ KAC తీసుకోవచ్చు కదా. అది తీసుకుంటున్నాను రా. AB బదులు KAC స్క్వేర్ మా. సేమ్ YZ ని కూడా అలానే తీసుకుంటున్నాను. XZ స్క్వేర్ యాజ్ యూజువల్. XY ని ఎలా తీసుకోవచ్చు? XY ఈక్వల్స్ టు KXZ హోల్ స్క్వేర్ మా. AC స్క్వేర్ మైనస్ K స్క్వేర్ AC స్క్వేర్ బై XZ స్క్వేర్ మైనస్ K స్క్వేర్ XZ స్క్వేర్. మనం ఏసీని కామన్ తీద్దామా. AC స్క్వేర్ ని కామన్ తీస్తే రూట్ లోంచి వచ్చేసరికి AC అవుతుందమ్మా. మనకి ఇంక రూట్ లో 1 మైనస్ K స్క్వేర్ ఉంది. ఈ కింద కూడా డినామినేటర్ లో కూడా
ఎక్స్ జెడ్ ని కామన్ తీస్తున్నాను రూట్ లోంచి. సో 1 మైనస్ కే స్క్వేర్ వచ్చింది. 1 మైనస్ కే స్క్వేర్ బై 1 మైనస్ కే స్క్వేర్ క్యాన్సిల్ మా. ఏసీ బై ఎక్స్ జెడ్ కూడా ఈక్వల్ అని వచ్చిందిరా. బీసీ బై వైజెడ్ ఈక్వల్స్ టు ఏసీ బై ఎక్స్ జెడ్. బీసీ బై వైజెడ్ ఈక్వల్స్ టు ఏసీ బై ఎక్స్ జెడ్ వచ్చిందమ్మా. ఒకసారి నోట్ చేసుకుందాం. బీసీ బై వైజెడ్ ఈక్వల్స్ టు ఏసీ బై ఎక్స్ జెడ్ ఏబీ బై ఎక్స్ వై మా. చూడండి ఒకసారి. బీసీ బై వైజెడ్ ఈక్వల్స్ టు ఏసీ బై ఎక్స్ జెడ్ ఈక్వల్స్ టు ఏబీ బై ఎక్స్ వై మా. అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అయిపోయినాయిరా. సో యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ ఎక్స్ ప్రూవ్ చేసామా. నెక్స్ట్ క్వశ్చన్ మా 7th వన్. గివెన్ డేటా రాసుకుంటున్నాను రా. cot theta ఈక్వల్స్ టు 7/8. దెన్ ఎవాల్యూట్. ఫస్ట్ వన్ చేద్దామా. ఫస్ట్ వన్ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా. సారీ, కాస్ థీటా. సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్ చేద్దామా. మన క్వశ్చన్ ఏంటి? 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. మనకి ఇది ఎట్లా ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లా ఉంది. దాని ఫార్ములా రాసుకుందామా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అది అప్లై చేద్దామా. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై డినామినేటర్ కూడా సేమ్ ఉంది కదా 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇది కూడా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దామా. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సైన్ వాల్యూ ఇవ్వలేదు, మనం ఫైండ్ అవుట్ చేయాలిరా. సో మనం డయాగ్రామ్ డ్రా చేసుకుందామా. కాట్ థీటా ఇచ్చారు. కాట్ థీటా ఈక్వల్స్ టు 7/8 అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఇచ్చారు. మనం హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాంరా. హైపోటెన్యూస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 8 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. 8 స్క్వేర్ 64, 7 స్క్వేర్ 49. మనకి ఏసీ స్క్వేర్ ఇది ఏసీ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 113. మనం సబ్స్టిట్యూట్ చేద్దాం మన వాల్యూస్. ఇప్పుడు సైన్ థీటా ఎంత? ఆపోజిట్ వాల్యూ 8 అమ్మా బై హైపోటెన్యూస్ 113 స్క్వేర్ మా. సేమ్ ప్రాసెస్ లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా 7/√113 స్క్వేర్. 1 మైనస్ 8 స్క్వేర్ ఎంత? 64, 113 రూట్ కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది మా. ఇది 1 మైనస్ 7 స్క్వేర్ 49 రూట్ కి స్క్వేర్ రెండింటికి వస్తుందమ్మా. 7 స్క్వేర్ 49 అవుతుంది. రూట్ 113 ఏమో రూట్ క్యాన్సిల్ అయిపోయి 113 వస్తుందమ్మా. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాము. 113 మైనస్ 64/113 వస్తుంది. ఇదేమో 113 మైనస్ 49/113. 113 క్యాన్సిల్ అయిపోతామా. సబ్ట్రాక్షన్ చేస్తే ఇది 113 మైనస్ 64 49, 113 మైనస్ 49 64 రా. ఓకే, ఫస్ట్ సమ్ కంప్లీట్ అయింది. సెకండ్ వన్ చూద్దాం. ఇందులోది సెకండ్ వన్ ఏమడుగుతున్నారు? 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా. సైన్ థీటా వాల్యూ 8/√13. కాస్ థీటా వాల్యూ 7/√13.
దీనికి ఎల్సిఎం చేస్తే √13 ప్లస్ 8/√13 ఇది యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది 7/113. ఈ √113 క్యాన్సిల్ అయిపోతారా. మన ఆన్సర్ √113 ప్లస్ 8/7. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. 8th one. In a right angle triangle ABC, right angle at B, if tan A equals to √3, then find the values of sin A cos C plus cos A sin C. చూద్దామా. గివెన్ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుందామా. 8th one. tan A equals to √3. మనం ఏం ఫైండ్ చేయాలి. sin A cos C plus cos A sin C. √3 ఈక్వల్స్ టు 1 అన్నారు కదమ్మా. ఒక్కటే ఇన్ఫర్మేషన్ ఎట్లా సరిపోయింది. ఆపోజిట్ బై అడ్జసెంట్ ఉండాలి కదా. అందుకని మనం √3/1 పెట్టుకోవచ్చురా. ఓకే, డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ABC రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మా. రైట్ యాంగిల్ ఎట్ బి. ఏ దగ్గర తీటమా. √3/1 ఆపోజిట్ సైడ్ √3, అడ్జసెంట్ సైడ్ 1. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. రిమైనింగ్ ఏముంది. ఏసీ హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఏబీ వాల్యూ 1 స్క్వేర్, బీసీ వాల్యూ √3 స్క్వేర్ మా. 1 ప్లస్ √3 స్క్వేర్ కదా. స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది, 3 అవుతుంది. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 4. ఏసీ ఈక్వల్స్ టు 2 మా. ఏసీ వాల్యూ 2. ఇప్పుడు మనం మన క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం రా. మన క్వశ్చన్ ఏంటి. sin A cos C ప్లస్ cos A sin C. sin A అంటే ఏ దగ్గర నుంచి చూడాలమ్మా. ఏ నుంచి ఆపోజిట్ సైడ్ √3, హైపోటెన్యూస్ 2, √3/2. cos C అన్నప్పుడు C దగ్గర నుంచి చూడాలి. C దగ్గర అడ్జసెంట్ √3, హైపోటెన్యూస్ 2, √3/2. మళ్ళీ cos A అన్నప్పుడు మళ్ళీ ఏ దగ్గర నుంచి చూడాలి. cos అంటే అడ్జసెంట్ కదా. సో 1, హైపోటెన్యూస్ 2, 1/2. మళ్ళీ sin C మా. C దగ్గర చూడాలి. ఏ తీటా ఎక్కడ చెప్తే ఆ ప్లేస్ నుంచే చూడాలి. sin C మా. C దగ్గర నుంచి ఆపోజిట్ సైడ్ 1. సో 1/2 తీసుకున్నాను. √3/2 ఇంటూ √3/2 కదా. √3 ఇంటూ √3 స్క్వేర్ అవుతుంది. 2 2 సార్ 4 మా. 1 1 సార్ 1, 2 2 సార్ 4. రూట్ కి స్క్వేర్ కి క్యాన్సిల్ మా. 3/4 ప్లస్ 1/4. సేమ్ డినామినేటర్స్ కదా. ఓన్లీ న్యూమరేటర్స్ యాడ్ చేయాలి. 3 ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 4. 4/4 ఈక్వల్స్ టు 1. సెకండ్ వన్ చూద్దామా. cos A cos C మైనస్ sin A sin C ఫైండ్ అవుట్ చేద్దాం. cos A మన ట్రయాంగిల్ ఇది కదమ్మా. తీటా ఏ దగ్గర నుంచి రా. ఏ దగ్గర నుంచి చూసేటప్పుడు అడ్జసెంట్ సైడ్ ఏంటి. ఏబి అనమాట. సో దట్ ఈస్ 1, హైపోటెన్యూస్ మా 2. cos C అంటే మళ్ళీ C దగ్గరికి రావాలిరా. C దగ్గరికి వస్తే అడ్జసెంట్ సైడ్ √3/2. మళ్ళీ sin A మా. ఏ అంటే ఏ దగ్గర నుంచి చూడాలి కదా. ఏ దగ్గరికి వెళ్దాం. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ √3/2 sin C. C దగ్గర నుంచమా. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ 1/2. √3 into 1 √3, 2 2 are 4, √3 into 1 √3, 2 2 are 4. √3/4 minus √3/4 equals to 0. ఓకే మా. ఈ క్లాస్ కంప్లీట్ అయిపోయింది మా. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.